హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను. సో ఏం లేదండి, రేపు ఈ నెల 25న రథసప్తమి కదండి. సో దాని గురించి నేను కొన్ని విషయాలు చెప్దామని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఏం లేదు, మనకి ఈ నెల 25న రథసప్తమి పడింది కదండి. అదేంటంటే 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రథసప్తమి ఆదివారం అన్నది రథసప్తమి ఆదివారం అన్నది కలవడం చాలా విశిష్టమైన రోజు అండి. సో ఏంటంటే ఈరోజు మనం తెల్లవారుజామునే లేవాలండి. ఆదివారం కదా అని కొంతమంది లేట్గా లేస్తూ ఉంటారు. సో అందుకు ఈరోజు అలాగా లేట్ చేయకుండా తొందరగా లేచి స్నానం చేసుకోవాలండి. గుమ్మంలోనే ఏంటంటే మనం రథం ముగ్గు అన్నది కంపల్సరీగా వేసుకోవాలండి. తర్వాత ఈరోజు మనం జిల్లుడాకు లేదా ఒకవేళ దొరకకపోతే చిక్కుడాకు ఉంటుంది కదండి, చిక్కుడాకు మీద రేగి పళ్ళు దొరుకుతాయి. సో ఆ రేగి పళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః కానీ ఓం సూర్యాయ నమః అనే ఈ మంత్రాలని చదువుకుంటే చాలా మంచిదండి. ఆకు నుండి వచ్చే ఔషధ గుణాలు మనకి స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా మనకి పడతాయి కదా, కాబట్టి ఆ నీళ్ళు మన ఔషధ గుణాల వల్ల ఔషధ గుణాలు ఉంటాయండి ఆకులో. అది మన ఒంటి మీద పడడం వల్ల ఆ నీళ్ళు మనకి చర్మం మీద ఉన్న ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి రాకుండా చేస్తాయి. సో అదండి. తర్వాత ఈరోజు మనం ఆదివారం పరవాణం అన్నది బెల్లం పరవాణం అన్నది చేసుకోవాలి. సో ఆ బెల్లం పరవాణానికి మనం ఈ పంట నుండి వచ్చే కొత్త బియ్యం వాడాలండి. ముందు రోజే మనం స్టవ్ అనేది శుభ్రంగా కడిగేసుకుని రెడీ పెట్టుకోవాలండి. మరుసటి రోజు మనకి కావాలంటే ఈ ఆవు పిడకలు దొరుకుతాయి కదండి, అదే ఆవు కానీ గేదె కానీ పిడకలు దొరుకుతాయి కదా, ఆ పిడకలు వీలుంటే తెచ్చుకుంటారు, లేకపోతే లేదు. ఒకవేళ అయితే తెచ్చుకుంటారు, లేని వాళ్ళు అంటే ఇప్పుడు కాలం కుంపటి అనేది చాలా రేర్. సో ఆవు పిడకలు ఉంటే తెచ్చుకుంటారండి, లేకపోతే లేదు. గ్యాస్ స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసినా పర్వాలేదు. పిడకలు ఉంటే కనుక మీకు అందుబాటులో దొరికితే కనుక స్టవ్ మీదే మనం ఆ గ్యాస్ స్టవ్ మీదే మంట మీద కొంచెం చూసుకుని పిడక పెట్టుకొని తర్వాత ఇత్తడి గిన్నెలోని ఆవు పాలు పెట్టుకొని ఫస్ట్ ఆవు పాలు పొంగాలండి. 3 సార్లు పొంగాక తర్వాత ఆ కొత్త బియ్యం వాడుకోవాలండి పరవానంకి. సో కొత్త బియ్యంలో నెయ్యి వేసి కలిపి ఆ బియ్యం 3 సార్లు ఓం సూర్యాయ నమః అలాగా వేసి అది ఉడుకుతున్నప్పుడు బెల్లం ఏలక పొడి వేసి చెరుకు ముక్క ఉంటే చెరుకు ముక్కతో అలా కలుపుతారండి. ఆ పరవానం అయిపోయాక ఆ పరవానాన్ని మనం ఏంటంటే దేవుడికి నైవేద్యం పెడతాం కదా. సో అది కూడా చిక్కుడాకుల మీద వేడిగా పరవానం ఉన్నప్పుడు ఆ చిక్కుడాకుల మీద వేయాలండి. వేసి పెడితే నైవేద్యం పెట్టిన తర్వాత దేవుడికి భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అది మనం స్వీకరిస్తాం కదా, అదే మనం తీసుకుంటాం కదండి. అది తీసుకున్నప్పుడు ఆకు ఉంటుంది కదా, ఆకుతో పాటు మనం తీసుకుంటే ఆకుని తినద్దు, కానీ ఆకుతో పాటు మనం ఇలా తీసుకుంటే కనుక మనలో ఉన్న చర్మ వ్యాధులు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ పోతాయని అంటారు. సో అలా తీసుకోవాలి ప్రసాదం. తర్వాత మనం ఈరోజు 7 సూర్యభగవానుడికి 7 గుర్రాలు ఉంటాయి కదండి. 7 గుర్రాలు బంగారపు రథం ఉంటుంది కదా, ఆ రథం అలాగా 7 చిక్కుడుకాయలతోటి మనం రథం చేసుకోవాలండి. అదే రథం చేసుకుని మధ్యలో ఇలా 2 ఇటు 2 అలా పెట్టి 7 చిక్కుడుకాయలు వాడాలి. సో 7 చిక్కుడుకాయల మధ్యలో పుల్లలు పెడతారు. ఆ పుల్లలు ఏంటంటే నేనైతే అగరబత్తి పుల్లలు వెలిగిస్తాం కదా దేవుడికి, ఆ అగరబత్తి పుల్లలు
పారీకుండా నేను అది అయిపోయాక ఆ పుల్లలు నేను ఉంచుతానండి. ఇలాంటి పూజలకి కట్ర పనికి వస్తాయని అవి నేను పారీకుండా ఉంచుతాను. అవి చూసారా ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది కదా, పుల్లలు ఏ పుల్లలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాను. సో నేనైతే ఈ అగరబత్తి పుల్లలు పెడుతూ ఉంటానండి. మీలో ఎంతమంది అగరబత్తి పుల్లలు పారేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా యూజ్ చేస్తాను. సో ఆ అగరబత్తి పుల్లల సహాయంతో రథం చేసి దాని మీద పసుపు కుంకుమతో అద్ది ఆ రథం మనం 7 గుర్రాలను భావించి మనం పూజ చేసుకోవాలండి. అది కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి పూజ చేసుకోవాలి ఆ రథం తోటి. సో తర్వాత రేపు ఈ పర్వాణం అన్నది కంపల్సరీగా చేసుకుంటారు. తర్వాత మనం గుమ్మంలోని రథం ముగ్గు వేస్తాము. ఇంకేంటి ఉన్నాయండి, రేపు తరిగిన కూరలు తినాలండి. అదే ఏదైతే చాక్ పెట్టి తరుగుతామో, లేదా కత్తిపీట వాడతారు, లేదా చాపింగ్ బోర్డ్ వాడతారు, అలాంటివి కాకుండా రేపు చిక్కుడుకాయలు కూరలు అయితే తరగకుండా ఇలా ఒలుస్తారు కదా చిక్కుడుకాయలు, ఆ కూరలు తింటే చాలా మంచిదండి. రేపు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలండి. ఏం లేదు, ఒక గిన్నెలో రాగి చెంబు ఉంటుంది కదా, రాగి చెంబులో పసుపు కుంకుమ తర్వాత ఒక పువ్వు వేసి ఇలాగా సూర్యభగవాన్ వైపు చూపించి ఇలా నీళ్ళు వదలాలండి. వదిలితే ఓం సూర్యాయ నమః అని నీళ్ళు వదలాలి. అది అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పిస్తే మనకి చాలా ఆ సూర్యకిరణాలు మన మీద పడి చాలా మంచిదండి. మన హెల్త్ వైజ్గా కానీ తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత రేపు సండే కదా అని చాలామంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. సో నాన్ వెజ్ అన్నది రేపు అవాయిడ్ చేయండి, నాన్ వెజ్ తినకూడదు. తర్వాత ఆల్కహాల్ మగవాళ్ళు అయితే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో రేపు ఒక్కరోజు ఆల్కహాల్ అన్నది ఆల్కహాల్ అన్నది తీసుకోకూడదు. సో ఇంకా తర్వాత రేపు సూర్యభగవానుడికి ఎరుపు కలర్ అంటే ఇష్టం అండి. సో ఆ రెడ్ కలర్ డ్రెస్ కానీ, మగవాళ్ళైతే షర్ట్స్ కానీ, లేడీస్ అయితే అదే సారీస్ కానీ, లేదంటే కుర్తీస్ అదే టాప్స్ కానీ అలాంటివి వేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత మనం ఈ ఏంటిది జిల్లుడు అదేనండి. తర్వాత ఇంకా రేపు సూర్యాష్టకం అన్నది కంపల్సరీ చదువుకోవాలండి. రేపు చదువుకోవడం వల్ల చాలా మంచిది సూర్యాష్టకం. అదొకటి ఆదిత్య హృదయం అండి. ఆదిత్య హృదయం అన్నది చదివితే దీనివల్ల మనకి ఏవైనా దీర్ఘకాలపు అనారోగ్యాల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల కోటి జన్మల పుణ్యం అన్నది లభిస్తుందండి. సో వాళ్ళకున్న ఆ ప్రాబ్లమ్స్ కూడా మెల్లిమెల్లిగా క్యూర్ అవుతాయి. అదొకటి. తర్వాత గోమాతకు రేపు బెల్లం అన్నది పెట్టాలండి. అదే ఆవుకి బెల్లం అన్నది పెడితే మన కోటి జన్మల పుణ్యము లభిస్తుందంటండి. రేపు ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం కదండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో బాణుడు సంచరిస్తాడు. సో అందుకు మనం ఈ రథసప్తమి అన్నది జరుపుకోవడం జరుగుతుంది. రేపటి నుండి ఈ చలికాలం అన్నది తగ్గుతూ ఎండాకాలం అన్నది స్టార్ట్ అవుతూ మెల్లిమెల్లిగా ఎండాకాలం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఇంకా ఎండల మీద ప్రభావం పడుతూ ఉంటుంది. సో ఇదండి మెయిన్ నాకు తెలిసిన విశేషాలు. ఒకవేళ మీకు చిక్కుడాకు కానీ దొరకకపోతే దాని ప్లేస్లో తమలపాకు పెట్టచ్చండి. సో ఇవి నాకు తెలిసిన కొన్ని విశేషాలు నేను మీతోటి షేర్ చేసుకున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే కనుక నన్ను క్షమించండి. సో మీరు ఎలా జరుపుకుంటున్నారో ఈ రథసప్తమిని నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ రథసప్తమి.